ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సలార్ లో ప్రభాస్ కు డైలాగ్ వెర్షన్ చాలా తక్కువ, కానీ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో నటించే సినిమాలో డైలాగ్స్ పుంఖానుగా ఉంటాయి. అర్జున్ రెడ్డి యానిమల్ కలిపితే ఎలా ఉంటుందో అంతకు మించి స్పిరిట్ లో ప్రభాస్ క్యారెక్టర్ ఉంటుందా? చూద్దాం. సందీప్ సినిమాలో హీరోలు మాట్లాడుతూనే ఉంటారు. 3 గంటలకు తక్కువ సినిమా తీయడు. హీరో చేతి కంటే నోటికే ఎక్కువ పని చెప్పాల్సుంటుంది. యానిమల్లో సీన్స్ లెంగ్తీగా ఉంటే రణబీర్ మాట్లాడుతూనే ఉంటాడు. ముఖ్యంగా తండ్రి అనిల్ కపూర్ తో భార్య రష్మికతో వచ్చే డైలాగ్స్ కు ఫుల్ స్టాపే ఉండదు. ఇదే రేంజ్ లో స్పిరిట్ కూడా ఉంటే ప్రభాస్ కష్టం మామూలుగా ఉండదు. పూరి జగన్నాథ్ హీరోలే కాదు, సందీప్ రెడ్డి వంగ హీరోలు కూడా మారరు. పూరి సినిమాల్లో హీరోలు ఆవారాల్లా, పోకిరిల్లా మనసుకు నచ్చింది చేసేస్తూ ఉంటారు. అమ్మాయి నచ్చితే పెళ్లి చేసుకుందామా అని అడిగేస్తూ ఉంటారు. సందీప్ రెడ్డి హీరోలు కూడా ఏమాత్రం మారరు. సినిమాకు యాటిట్యూడ్ పెరుగుతుందే కానీ ఏమాత్రం తగ్గదు. అర్జున్ రెడ్డిని మించి యానిమల్లో యారగెంట్ గా రణబీర్ కనిపించాడు. సందీప్ బ్రదర్ ప్రణయ్ మాటలు వింటుంటే స్పిరిట్ మూవీలో ప్రభాస్ అర్జున్ రెడ్డి యానిమల్ ని మించిపోతాడా అనిపిస్తోంది. యానిమల్ బ్లాక్ బాస్టర్ ఆనందంలో ఉన్న నిర్మాత ప్రణయ్ రెడ్డి ప్రభాస్ తో తీయబోయే స్పిరిట్ సినిమా విశేషాలను పంచుకున్నాడు. ఫస్ట్ టైం పోలీస్ గా నటిస్తున్న ప్రభాస్ యాంగ్రీ యంగ్ మ్యాన్ గా కనిపిస్తాడన్నారు. ఈ లెక్కన డైరెక్టర్ అర్జున్ రెడ్డి యానిమల్ ను మించి అగ్రెసివ్ గా క్యారెక్టర్ డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో స్పిరిట్ షూటింగ్ మొదలు కానుంది. ఈలోగా డార్లింగ్, కల్కి, మారుతి సినిమాలు పూర్తి చేసి స్పిరిట్ గా మారతాడు. సందీప్ తన ప్రతి సినిమాలో హీరోలను గుబురుగడ్డం, మీసాలతో పాటు యంగ్ లుక్ తో 2 రకాలుగా చూపిస్తారు. ఇక యానిమల్ లో రణబీర్ 4 వేరియేషన్స్ లో కనిపించాడు. మరి స్పిరిట్ లో ప్రభాస్ లుక్ ను ఎలా డిజైన్ చేస్తాడో, ఎలా చూపిస్తాడో చూడాలి. మరి స్పిరిట్ తర్వాత సందీప్ బన్నీని డైరెక్ట్ చేస్తాడు. ఈ ప్రాజెక్టు గురించి ప్రణయ్ని అడిగితే ఇంతవరకు కథ రెడీ కాలేదని, బన్నీ కమిట్ అయిన సినిమాలు పూర్తయ్యాక బన్నీ ఇమేజ్ కు తగ్గ కథను సిద్ధం చేస్తానన్నాడు.